పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ లో పెట్రోల్ 115 రూపాయలుండగా డీజిల్ 103 రూపాయల 76 పైసలుగా ఉంది. ఇక విజయవాడలో పెట్రోల్ 118 రూపాయల 28 పైసలు, డీజిల్ 105 రూపాయల 91 పైసలుగా ఉంది. విశాఖలో పెట్రోల్ 2 రూపాయల 87 రూపాయలు, అలానే డీజిల్ పై 2 రూపాయల 84 పైసల ధరలు పెరిగింది. పెట్రోల్ పాత ధర 113 రూపాయలుండగా కొత్త ధర 116కు చేరింది. డీజిల్ పాత ధర 101 రూపాయలుండగా ప్రస్తుతం 104 రూపాయలకు చేరింది. పెట్రోల్ ధరల పెంపుపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ ఎక్స్ లో పోస్ట్ పెట్టింది. ద్రవ్యోల్బణంతో ప్రజలు నలిగిపోతున్నారని చెప్పింది. అయినా ఇన్ఫ్లేషన్ మ్యాన్ తన వసూళ్లను ఆపే సంకేతాలు కనిపించడం లేదని ప్రస్తావించింది. తన క్యాపిటలిస్ట్ మిత్రులను మరింత సంపన్నులను చేయడానికి ప్రజల జేబులు కట్ చేయడంలో బిజీగా ఉన్నారని కాంగ్రెస్ చెప్తోంది. ఆయిల్ రూపాయి పరిణామాలు భారత్ ను కలవరపెడుతున్నాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ కు $99 ఉంది. ఇరాన్తో ఒప్పందంపై ట్రంప్ కామెంట్స్ తో 5% క్రూడ్ క్షీణించింది. అయినా హర్మూజ్ జలసంధి నుంచి నౌకల రాకపోకలకు ఆటంకాలు తప్పకపోవడంతో ముడి చమురు ధర పెరుగుతోంది. క్రూడ్ పరిణామాలకు తోడు రూపాయి బలహీనత మరో కారణంగా కనిపిస్తోంది. ప్రస్తుతం డాలర్ విలువ $90.67 ఉంది. చమురు భారం, రూపాయి బలహీనతతో పెట్రోల్ ధరల బాదుడు కనిపిస్తోంది. ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై కేసుల అంశంపై కే పాల్ స్పందించారు. ఆయన మాట్లాడిన విషయంలో తనకైతే తప్పేమీ కనిపించలేదన్నారు. అయినా ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారని చెప్పారు. వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న తర్వాత కూడా కేసుల పేరుతో వేధించడం సరికాదన్నారు. సీఎం చంద్రబాబు వంటి పెద్ద మనిషి ఇలా చేస్తే జగన్ కి ఆయనకు తేడా ఏముంటుందని కే పాల్ ప్రశ్నించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా నుండి పెద్ద చెరువు రావి చెట్టు వరకు ఆక్రమణలను కూల్చివేస్తున్నారు. ఈ నెల 2న మున్సిపల్ అధికారులు కూల్చివేత ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. 22 రోజులుగా భవన యజమానులే స్వయంగా కూలీలను ఏర్పాటు చేసుకుని మున్సిపల్ అధికారులు ఇచ్చిన మార్కింగ్ ప్రకారం కూల్చేస్తున్నారు. కూల్చివేత పనులు ఈ నెలాఖరు నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. శిథిలాలు పూర్తిగా తొలగిస్తేనే రాకపోకలు పునరుద్ధరించే అవకాశం ఉంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రపల్లిలో రేణుక ఎల్లమ్మ తల్లి పట్నాల ఉత్సవాలు జరుగుతున్నాయి. గ్రామ దేవత పోచమ్మ తల్లికి తొలి బోనం వండి మహిళలు బోనాలు నెత్తిన పెట్టుకున్నారు. డప్పు చప్పుళ్ల మధ్య శివసత్తుల పూనకాలు, బ్లైండ్ల పూజార్ల విన్యాసాలతో ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. 5 ఏళ్లకు ఒకసారి పట్నాల ఉత్సవాలు జరుగుతాయి. నిరుద్యోగం, పోటీ పరీక్షల్లో అవకతవకలు, పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల వంటి సమస్యలకు వ్యతిరేకంగా డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ సభ్యులు తమిళనాడులో ర్యాలీ నిర్వహించారు. మధురై నిరుద్యోగ బొద్దింకల ర్యాలీ పేరుతో ప్రదర్శన జరిగింది. ఉద్యమాన్ని అణిచివేయడానికి ప్రయత్నించడం ప్రజాస్వామ్య విరుద్ధమని నేతలు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పోటీ పరీక్షల్లో అవకతవకలు, నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ ఘటన యువతలో తీవ్ర అసంతృప్తిని కలిగించాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా కొండూరు మండలం కోమటికుంటలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎంఈ పార్క్ శంకుస్థాపన కార్యక్రమాన్ని రైతు సంఘాలు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వర్చువల్ గా సీఎం చంద్రబాబు ఈ పార్క్ ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. 7 ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న తమ భూములు ఇచ్చేది లేదని కోమటికుంట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. క్వాంటమ్ వ్యాలీ, ఏపీఐఐసి పేరుతో భూములు ఇచ్చేది లేదని రైతులు బైఠాయించారు. రైతుల ఆందోళనతో శంకుస్థాపన కార్యక్రమాన్ని కొండూరు మండలం నుంచి తిరువూరు మండలం మల్లెల గ్రామానికి మార్చారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కూల్చివేతల వివాదం చల్లారలేదు. దిశ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ బాపిరాజుపై ఎంపీ బాలశౌరి చేసిన వ్యాఖ్యల రగడరెగుతోంది. భూ వివాదానికి కారణమైన మరో వర్గం నేత కొండపల్లి రామానుజరావు స్పందించారు. 2 వ్యక్తుల ప్రైవేట్ వివాదాన్ని తెలిసి ఎంపీ ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని ప్రశ్నించారు. తమ భూమిలో వెంకటాచలం నిర్మాణం చేపట్టారని కోర్టుకు వెళ్లి నిర్మాణం తొలగించామని చెప్పారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఎంపీ మాట్లాడొద్దని అన్నారు. ఏకపక్షంగా ఎంపీ బాలశౌరి వ్యవహరించవద్దని రామానుజరావు సూచించారు. నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నాయి. మరింత విస్తరణకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. 2 రోజుల్లో నైరుతి అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, కొమరిన్, నైరుతి ఆగ్నేయ తూర్పు మధ్య బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని చాలా ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయి. కేరళంకు నైరుతి రుతుపవనాలు తాకనున్నాయి. ఒడిషా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ద్రోణి ఏర్పడింది. బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఒడిశా నుండి ఉత్తరాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో ఏపీలోని మార్కాపురం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడనున్నాయి. మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు కురిసే వీలుంది. కోస్తా, రాయలసీమ జిల్లాలో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి.
ఏపీలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. మరో 3 రోజుల పాటు ఇదే తీవ్రత కొనసాగే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఇవాళ 29 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 166 మండలాల్లో వడగాల్పులు వీడనున్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. విశాఖలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వాహనదారులు, పర్యాటకులకు ఉపశమనం కలిగించేలా విశాఖ పోర్ట్ చర్యలు తీసుకుంటోంది. వేసవి తీవ్రతతో రోడ్లపై ఫాగింగ్, మిస్ట్ కానన్లతో స్ప్రింక్లింగ్ చేస్తున్నారు. ఆర్కే బీచ్ రోడ్, రైల్వే స్టేషన్ రోడ్లలో ప్రత్యేక వాహనంతో నీటిని వెదజల్లుతున్నారు. ప్రతిరోజు పరిమిత సమయంలో రోడ్లపై స్ప్రింక్లింగ్ చేస్తున్నారు. నీటిని సన్నని జల్లు రూపంలో వెదజల్లడం ద్వారా కొంతమేరకు ఎండ వేడిమి నుండి ఉపశమనం కలుగుతోందని చెబుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ అయింది. వడదెబ్బతో 4 రోజుల్లో 38 మంది మృతి చెందారు. అత్యధికంగా 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల, మిడ్జల్ మండలాల్లో గాలివాన బీభత్సం చేసింది. అపార నష్టాన్ని మిగిల్చింది. భారీ వర్షంతో జడ్చర్ల పట్టణంలోని పలు కాలనీలు జలమయంగా మారాయి. మార్కెట్ యార్డ్లో మొక్కజొన్న ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం ధాటికి భారీ వృక్షాలు రోడ్లపై పడిపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలపై ఏర్పాటు చేసిన లక్షల రూపాయల విలువైన సోలార్ ప్యానెళ్లు ధ్వంసమయ్యాయి. మిడ్జల్ మండలంలో ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం ఇక్బాల్పూర్లో ఐకేపీ నిర్వాహకుల తీరు తీవ్ర కలకలం రేపింది. ధాన్యం ఐకేపీ సెంటర్కు తెచ్చి 20 రోజులు కావస్తున్నా ఇంతవరకు ఒక్క లారీ కూడా రైస్ మిల్లుకు తరలించలేదు. వర్ష సూచనతో ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు ప్రయత్నించగా ఐకేపీ నిర్వాహకులు అడ్డుకున్నారు. రైతులతో గొడవకు దిగి వచ్చిన వాహనాన్ని వెనక్కి పంపించేశారు. 20 రోజులుగా కొనుగోళ్లు జరపకుండా ఇప్పుడు సొంతంగా వాహనం తెచ్చుకున్నా అడ్డుకోవడమేంటని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హన్మకొండ జిల్లా హసన్పర్తి పోలీసుల అప్రమత్తతో 2 పాఠశాలలకు ముప్పు తప్పింది. స్కూల్ సమీపంలోని పంట వ్యర్థాలకు రైతులు నిప్పు పెట్టారు. ఆ మంటలు స్కూల్ వరకు వ్యాపించడంతో భయపడ్డారు. రంగంలో దిగిన పోలీసులు వరి కోయలకు పెట్టిన మంటలను ఆర్పేశారు. పంట భూముల వ్యర్థాలకు నిప్పు పెడితే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం వేలూరులో అగ్ని ప్రమాదం జరిగింది. వేస్ట్ నిల్వ చేసిన ప్లాస్టిక్ గోదాంలో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదం జరిగిన గోదాముకు సమీపంలో నివాస గృహాలు ఉండడంతో ప్రజలు భయపడ్డారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది రంగంలోకి దిగి మంటలు ఆర్పేశారు. 25 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు. వీకెండ్స్ లో విశాఖలో బైక్ రేసింగ్లు జరుగుతున్నాయి. రోడ్లపై హై స్పీడ్ డ్రైవింగ్ స్టంట్లతో హల్చల్ చేస్తున్నారు. బీచ్ రోడ్, ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్లపై స్టంట్లు చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. 10 మందిని అదుపులోకి తీసుకుని వాహనాలను సీజ్ చేశారు. ప్రమాదకరంగా బైక్ స్టంట్స్ చేస్తున్నారని గుర్తించి కేసులు నమోదు చేశారు. పోలీసులను చూసిన యువకులు కొందరు తమ వాహనాలు వదిలి పరారయ్యారు. వాహనాలు, సీసీ ఫుటేజ్ల ఆధారంగా పోలీసులు ఆకతాయిలను గుర్తిస్తున్నారు. మేడ్చల్ జిల్లా సూరారం పరిధి వైష్ణవీనగర్ శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయ హుండీని దుండగులు ఎత్తుకుపోయారు. హుండీలోని సొమ్మును దోచుకొని అటవీ ప్రాంతంలో వదిలి వెళ్లారు. హుండీని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి ఆలయానికి తీసుకొచ్చారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 18 నుండి 24 గంటల సమయం పడుతోంది. శిలాతోరణం వరకు భక్తుల క్యూ లైన్ ఉంది. నిన్న శ్రీవారిని రికార్డ్ స్థాయిలో 98,058 మంది భక్తులు దర్శించుకున్నారు. వెంకన్న హుండీ ఆదాయం 4,20,00,000 రూపాయలు వచ్చింది. శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు ముగుస్తూ ఉండడంతో స్వామి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకునేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా శని, ఆది, సోమవారాల్లో ఆర్చితాభిషేకాలు, కుంకుమార్చనలు నిలిపివేశారు. ఉచిత, శీఘ్ర దర్శనాల క్యూ లైన్ల ద్వారా భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోంది. భక్తులతో నేరుగా మాట్లాడిన ఈవో శ్రీనివాసరావు సమస్యలపై ఆరా తీశారు. బెంగళూరులో డిజిటల్ అరెస్ట్ జరిగింది. రిటైర్డ్ టీచర్ లక్ష్మీ రామ్మూర్తిని బెదిరించి 24 కోట్లు స్వాహా చేశారు. సిబిఐ, ఈడీ అధికారులమని భయపెట్టి 24 కోట్లు నొక్కేశారు. మరింత సొమ్ము కోసం కేజీన్నర బంగారం తాకట్టు పెట్టేందుకు వెళ్ళగా బ్యాంక్ మేనేజర్ గుర్తించారు. బాధితురాలి భయాన్ని గమనించి ప్రశ్నించడంతో సైబర్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ మేనేజర్ చొరవతో 3 కోట్ల బదిలీని కర్ణాటక సైబర్ కమాండ్ యూనిట్ ఆపింది. దేశవ్యాప్తంగా అకౌంట్లను ఫ్రీజ్ చేసి 5.5 కోట్లు రికవరీ చేశారు. తమిళనాడు, ముంబై, గుజరాత్, ఢిల్లీ, బీహార్లకు చెందిన 6 సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఎంపీ కేశినేని చిన్ని భార్య జానకి లక్ష్మికి ఈడీ సమన్లిచ్చింది.
ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని నోటీసులో చెప్పింది. ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పి కంపెనీతో రాజ్ కేశిరెడ్డి లింకులపై ఈడీ ఆరా తీస్తోంది. లిక్కర్ స్కామ్ లాభాల్లో షేర్ ఉన్నట్లు ఈడీ అనుమానిస్తోంది. గతంలోనూ జానకి లక్ష్మికి ఈడీ సమన్లు జారీ చేసింది. వడ్ల కొనుగోలు కేంద్రాల పరిశీలనకు బీజేపీ తెలంగాణ బృందం హైదరాబాద్ నుండి బయలుదేరింది. ఇవాటి నుండి 3 రోజుల పాటు రైతు గోసా బీజేపీ భరోసా యాత్ర జరగనుంది. వికారాబాద్ జిల్లా కుల్కచర్లకు బీజేపీ నేతలు బయలుదేరారు. బస్సు యాత్రలో రామచంద్రరావు సహా ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు. సాయంత్రం గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీని పరిశీలిస్తారు. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, ఎంపీలు కొండ విశ్వేశ్వరరెడ్డి, ఈటెల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావుతో పాటు ఎమ్మెల్యేలు ఉన్నారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ అలసత్వాన్ని నిలదీసేందుకు రైతుల తరఫున పోరాడేందుకే ఈ యాత్ర చేపట్టినట్టు బీజేపీ నేతలు చెప్పారు. ఉగ్రవాద అనుమానాలతో కాశ్మీర్ లోయ వ్యాప్తంగా ఎన్ఐఏ దాడులు నిర్వహించింది. శ్రీనగర్తో పాటు లోయ దక్షిణ ప్రాంతంలోని ఇతర జిల్లాల్లో ఒకేసారి సోదాలు జరిపింది. ఉగ్రవాద నెట్వర్క్లో ఓవర్ గ్రౌండ్ వర్కర్స్, ఉగ్రవాద నిధుల సమీకరణ కార్యకలాపాలపై విచారిస్తోంది. నిషేధిత జమాతే ఇస్లామిక్ అనుబంధంగా ఉన్న సిరాజ్ ఉల్ ఉలూమ్ సంస్థపై నిఘా పెట్టింది. షోపియాన్ జిల్లా ఇమాం సాహిబ్ ప్రాంతంలో శ్రీనగర్లో ఎన్ఐఏ దాడులు కొనసాగుతున్నాయి. హిందువుల పండుగల సమయంలో పర్యావరణం పేరుతో జ్ఞానం చెప్పేవారికి మహారాష్ట్ర మంత్రి నితీష్ రాణే హితబోధ చేశారు. మేకను నిజంగా కోయకుండా కంప్యూటర్ ఫోటో పెట్టుకుని వర్చువల్ గా బక్రీద్ జరుపుకోవాలని సూచించారు. మేకలను కొయ్యొద్దని చెప్పాలని, జంతువులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ప్రశ్నించారు. పర్యావరణవాదుల్లో అలాంటి సలహా చెప్పే ధైర్యం ఉందా అన్నారు. ఒకసారి చెప్పి చూడండి, తర్వాత వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతారో తెలుస్తుందని నితీష్ రాణే వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలోని అంబెనారి ఘాట్లో స్కార్పియో వాహనం లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 2 మృతదేహాలను వెలికితీశారు. మహాబలేశ్వర్, పోలాద్పూర్ మధ్య ఈ ఘటన జరిగింది. స్కార్పియో వాహనం సతారా జిల్లా అస్కౌ గ్రామానికి చెందినట్టుగా గుర్తించారు. 500 నుండి 700 అడుగుల లోతైన లోయలో పడ్డ మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ ఆపరేషన్ ప్రారంభమైంది. అక్రమ చొరబాటుదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రతి జిల్లాలో హోల్డింగ్ సెంటర్ల ఏర్పాటుకు సీఎం సువేందు అధికారి ప్రభుత్వం ఆదేశించింది. డిసెంబర్ 31, 2024 తర్వాత భారత్లోకి ప్రవేశించిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు. గుర్తించిన అక్రమ వలసదారులను హోల్డింగ్ సెంటర్లకు తరలించాలని ఆదేశాలొచ్చాయి. బంగ్లాదేశీయులు, రోహింగ్యా చొరబాటుదారులను గుర్తించి సరిహద్దు దాటించేలా ప్రణాళిక రూపొందించారు. హోల్డింగ్ సెంటర్ల నుంచి నేరుగా బీఎస్ఎఫ్ అప్పగించి దేశం వెలుపలికి పంపేలా చర్యలు తీసుకుంటున్నారు. అమెరికా 250వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఢిల్లీలో కలర్ఫుల్ గా జరిగాయి. ఇదే సమయంలో భారత్లోని యుఎస్ రాయబారి సెర్జియో గోర్తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లైవ్ ఫోన్ కాల్లో మాట్లాడారు. తనకు భారత్ అంటే ఎంతో ఇష్టమని, ప్రధాని మోదీ గొప్ప నాయకుడు, తనకు మంచి స్నేహితుడని ట్రంప్ చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీకి తన తరపున శుభాకాంక్షలు చెప్పండి, ఆయనకు తాను పెద్ద ఫ్యాన్ని అంటూ ట్రంప్ ఫోన్ కాల్ ముగించారు. ఇరాన్, అమెరికా మధ్య శాంతి ఒప్పందానికి సన్నాహాలు సాగుతున్నాయి. 60 రోజుల కాల్పుల విరమణపై తుది దశకు చర్చలు చేరుకున్నట్లు అంతర్జాతీయ పరిణామాలు చెబుతున్నాయి. ఒప్పందం కుదిరే వేళ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో తమ ప్రభుత్వం కుదుర్చుకోబోయే ఒప్పందం ఒబామాలా కాకుండా సజావుగా ఉంటుందని ట్రూత్లో పోస్ట్ పెట్టారాయన. తమ ఒప్పందం ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదన్నారు. ఇతరుల మాట వినకండి అని ట్రంప్ సలహా ఇచ్చారు. తనకన్నా ముందున్న అమెరికా అధ్యక్షుల్లా తాను చెత్త ఒప్పందాలు చేసుకోనని ట్రంప్ తన సోషల్ పోస్ట్లో వివరించారు. రవితేజ హీరోగా శివ నిర్వాణ డైరెక్షన్ లో ఇరుముడి సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రవితేజ అయ్యప్ప స్వామి భక్తుడుగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో రవితేజ వయసు పైబడిన వ్యక్తిగా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారు. జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దురంధర్ సిరీస్ సూపర్ హిట్ కావడంతో హీరో రణ్వీర్ సింగ్ లైనప్ మార్చేస్తున్నారు. ముందు ఓకే చేసిన డాన్ 3 సినిమాను పక్కన పెట్టేశారు. అయితే ఈ నిర్ణయం రణ్వీర్ ను చిక్కుల్లో పడేసేలా ఉంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసిందని, ఈ టైంలో రణ్వీర్ తప్పుకుంటే భారీగా నష్టపోవాల్సి వస్తుందని నిర్మాతలు ఆరోపిస్తున్నారు. అందుకే రణ్వీర్ మీద ఛాంబర్లో కంప్లైంట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మరో ఇంట్రెస్టింగ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ది కేరళ స్టోరీ ఫేమ్ విపుల్ అమృత్లాల్ షా నిర్మాణంలో ఏలియన్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీలో నటించబోతున్నారు. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాకు కనిష్క్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. సముక్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. అక్షయ్ కుమార్ ఫస్ట్ టైం ఈ జానర్ లో సినిమా చేస్తున్నారు. ఛావా సినిమాలో అక్షయ్ ఖన్నా పోషించిన ఔరంగజేబు పాత్ర కోసం ముందు రణ్దీప్ హుడాన్ మేకర్ సంప్రదించారు. అయితే అప్పట్లో స్వతంత్ర వీర్ సావర్కర్ సినిమా కోసం మేకోవర్ అవుతున్న రణ్దీప్ ఒకేసారి 2 హిస్టారికల్ మూవీస్ చేయడం ఇష్టం లేక ఛావాకు నో చెప్పారు. ఛావా కథ మతపరమైన అంశాల చుట్టూ తిరగడం కూడా నో చెప్పడానికి మరో కారణమన్నారు.